కాశ్మీర్‌లో ఒక పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగింది. లేకపోతే ఢిల్లీలో మన పేరు మోడీ వచ్చి ఏం ఆపాడు? ఏం పీకాడు? యెస్. పహల్గామ్ తర్వాతన ఆపరేషన్ సింధూర్ పెట్టి ఎళ్లి చితకబాదొచ్చారు. లేకపోతే గనక ఒక పుల్వామా, ఒక పఠాన్‌కోట్‌కి ప్రతిగా పాకిస్తాన్‌కెళ్లి చితకబాదొచ్చారు. వదిలిపెట్టలేదు. ఢిల్లీ పేలుడు సృష్టించడానికి ప్రయత్నించి ఒక 13 మంది ప్రాణాలు తీసిన వాళ్ళ గ్రూప్‌ని పట్టుకున్నారు. వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళ సంగతి తేలుస్తున్నారు. అదే చెయ్యాల్సినటువంటిది. అయితే ఈ పేలుడు జరిగినప్పుడు ఫెయిల్యూర్ అనేవాళ్ళు పేలుళ్ళని కంట్రోల్ చేసిన దాని గురించి మాత్రం మీడియా హైలైట్ చేయదు. గత జనవరి నుంచి అంటే ఇది ఏప్రిల్ ఇప్పుడొచ్చేటప్పటికి 26 అంటే ఈ 4 నెలల కాలంలో 476 మంది టెర్రరిస్టులు అరెస్ట్ అయ్యారు. 476 మంది. మన జాతీయ భద్రతా విభాగం ఎన్ఐఏ గావచ్చు, సీబీఐ గావచ్చు వీళ్ళు పట్టుకున్నటువంటి 478 మందిని. వీళ్ళందరూ గనక దొరక్కపోయుంటే ఎంత హింసాకాండ జరుగుండేది ఇండియాలో. ఎన్ని వందలు వేల ప్రాణాలు తీసేవాళ్ళో ఒక్కసారి ఆలోచించండి.